ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెవిలో గుసగుసలాడారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఉండి ఎమ్మెల్యే అయినటువంటి రఘురామకృష్ణరాజు గారి మీద సీరియస్ అయినట్లుగా సమాచారం అయితే మనకు అందుతున్నటువంటి నేపథ్యంలో అసలు రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి చెవిలో ఏం చెప్పారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికరమైన పరిణామం అయితే చోటు చేసుకుంది. రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి చెవిలో ఏదో గుసగుసలాడారని, తర్వాత జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు మీద సీరియస్ అయినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. ఇంతకీ రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి చెవిలో ఏం చెప్పి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? అసలు రఘురామకృష్ణరాజు పేరు చెప్తేనే ప్రజలకు ఒక థ్రిల్లింగ్ కదా. ఎందుకంటే ఆయన అంత వార్తల్లో నిలిచారు. గత 5 సంవత్సరాల్లో ప్రజల నోట్లో నానిన ఏకైక పేరు నాకు తెలిసి రఘురామకృష్ణరాజు గారి పేరు ముందుగా ఉంటుంది. అధికార పార్టీలో ఉండి అధికార పార్టీ చేస్తున్నటువంటి దాష్టికాలను ఆయన ప్రశ్నించారు. కరెక్ట్. అధికార పార్టీలో ఉంటూ పొద్దున్నే రచ్చబండ ద్వారా ప్రజలు పలకరించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, రచ్చబండ అంటే అదే కదా, బండకేసి రుద్దిన, బండకేసి బాదిన రఘురామకృష్ణరాజు అంటే ప్రజలకు చాలా ఇష్టము, ఆసక్తి రెండు. సో చాలా ట్విస్ట్ల మధ్య అవన్నీ జరిగాయి. ఆయన కొట్టడం మనం చూసాము, జైల్లో పెట్టడం చూసాము. ఆయన ఎట్లా బయటకు వచ్చి దాని మీద ఎంత ఆయన ప్రజల్లోకి దాన్ని వివరించారో చూసాము. ఇన్ని జరిగాక ఉండి నుంచి ఆయన ఎన్నికయ్యి తెలుగుదేశం పార్టీ తరఫున ఇవాళ అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో మీరు చెప్పినట్టుగా ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసలు జగన్కి అంటే ఆయనకి అసలు సంతోషంగా ఉండడం తెలియదు, నెంబర్ 1. నెంబర్ 2, ఏది కూడా సరదాగా తీసుకోవటం అంతకంటా తెలియదు. ఎప్పుడు చూసినా ఏదో పుట్టి ములిగిపోతున్నట్టు ఉంటాడు ఆయన. మనం చూస్తాం కదా, ఒక నవ్వుతుళ్ళు ఏమి ఉండదు. ఆయన నవ్వింది ఎప్పుడంటే మనకి గుర్తున్నంత మట్టుకి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాక ఆయన మాట్లాడుతూ ఒక వీడియో ఉంది చూడండి. నేను లేను కదా ఆయన అరెస్ట్ చేసినప్పుడు, లండన్లో ఉన్నాను కదా అన్నాక నవ్వాడు చూడండి. అది మనసు విప్పి ఆయన ఒక దాన్ని పైశాచిక ఆనందం అంటాం కదా, అందులో చూసాం మనం అంతే. సో ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇవాళ ఈ సన్నివేశంలో ఏం జరిగి ఉండొచ్చు అంటే అసలు మీరేమనుకుంటున్నారు కృష్ణ? ఏం జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారు? ఏం మాట్లాడుంటారు? అంటే నేను చెప్పడం కంటే కూడా మీరు చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది. అసలు ఏంటి నిజంగా రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి చెవిలో ఏం చెప్పి ఉండొచ్చు? ఆయన ఏమన్నా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఏదన్నా చెవిలో చెప్పుండొచ్చా? లేదంటే బాగా అయిందా మీకు, ప్రజలు మంచి తీర్పిచ్చారా అన్నట్లుగా అలా అడిగి ఉండొచ్చా? అసలు రఘురామకృష్ణరాజు గారికి జగన్మోహన్ రెడ్డి అంటేనే నచ్చదు. ఈ నేపథ్యంలో అసలు వాళ్ళిద్దరూ గుసగుసలాడుకోవడం ఎలా చూడాలనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏమండి, గోదావరి వాళ్ళకి వెటకారం ఎక్కువ, అందరికీ తెలుసు. అందులో ఈస్ట్ వెస్ట్ వాళ్ళని చెప్పక్కర్లేదు. వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారో అంత వెటకారం కూడా చేయగలరు వాళ్ళు. అంటే వాళ్ళు ఏది సహించరు, అనవసరంగా మాట పడరు, దాన్ని ఇచ్చేయాలి కదా, ఉంచుకోరు. సో జగన్మోహన్ రెడ్డి చేసిన చిన్న విషయం కాదు కదా. మరి రఘురామకృష్ణరాజు లాంటి భారీ మనిషి కదా, అందులో రాజులు అన్నింటిలో మీకు తెలిసి ఎట్లా ఉంటుందో మనం చూస్తాం. అసలు మామూలుగా భీమవరం అన్నా ఇంచుమించు తణుకు చుట్టుపక్కల పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే రాజులు వాళ్ళ ఆతిథ్యానికి పెట్టింది పేరు. అందుకని వాళ్ళ ఆతిథ్యం ఎలా ఉంటుందో వాళ్ళ వెక్కిరింత కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఇవాళ ఏం జరుగుంటుందంటే నా ఉద్దేశం అయితే మీరు చెప్పినట్టుగా చెవిలో ఏం చెప్పుంటారంటే, జగన్మోహన్ రెడ్డి బాగున్నావా, బాగా జరిగిందా, బాగా అయ్యిందా, రెడీగా ఉండు, జైలు పిలుస్తోంది, కేసు నుంచి తప్పించుకోలేవు అని ఉండొచ్చు. ఓకే, అంటే స్ట్రైక్ట్గా జగన్మోహన్ రెడ్డి చెవిలోనే రఘురామకృష్ణరాజు గారు జగన్ నువ్వు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు, నీ పని అయిపోయింది అని చెప్పుంటారంటారా? ఖచ్చితంగా చెప్పుంటారు. ఎందుకంటే ఆయన కేసు వేశారు కాబట్టి కేసు ఫాస్ట్ గానే మూవ్ అవుతుంది, మనం చూస్తున్నాం. అందులో తప్పించుకోవటానికి కదా ఈ నాటకాలన్నీ ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏమండి, అంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా చూసుకుంటే నిజంగా రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి చెవిలో అది చెప్తేనేనా జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు గారి మీద ఆగ్రహం వ్యక్తం చేసి సీరియస్ అయింది? అంతే కదా. ఇప్పుడు నీ పని అయింది అంటేనే ఆయన కొళ్ళు ఇలా కొత్త ఉడికిపోతుంది ఆయనకి. ఇప్పుడు భరించలేనిది అదే కదా. చూసావా, నీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు, 11 సీట్లే వచ్చాయి,
అని ఉంటారు కదా. ఉమ్, అంటే ఒక సెకండ్లో ఎన్ని మాటలైనా చెప్పచ్చు. అంటే అంత చెప్పేశారా అంటే ఉమ్, ఎస్ చెప్పచ్చు. అందులో ఒక మనిషికి మనం ఫాస్ట్గా ఏదైనా అందించాలంటే అందించగలం కదండి. ఉమ్, ఒక స్ప్లిట్ సెకండ్లో మనం 4 మాటలు మాట్లాడేయగలం ఉమ్, కదా, ఫాస్ట్గా చెప్పగలం కదా. అందులో అతనికి తెలుగు వచ్చు కదా, జగన్ కొద్దో గొప్ప. ఉమ్, ఇంగ్లీష్ అయితే ఏమో కానీ తెలుగు వచ్చు కదా పాపం. లెంగ్తీ క్వశ్చన్స్ వినలేడు ఆయన, ఉమ్, లెంగ్తీ ఆన్సర్స్ వినగలడు ఆయన. ఉమ్. కాబట్టి ఇక్కడ లెంగ్తీ ఆన్సర్గా చెప్పుంటాడు ఆయన. ఓకే, ఎంతసేపు మాట్లాడారు ఇద్దరు? ఎంతండి, ఒక అర సెకండ్ ఉంటుంది, అర సెకండ్ కూడా ఉందో లేదో, చాలు. అర సెకండ్లో ఎంతైనా చెప్పచ్చు. అర సెకండ్ మాట్లాడితేనే ఆయన తట్టుకోలేకపోయాడు. అంటే కొన్ని నిమిషాల పాటు వాళ్ళిద్దరు చర్చించుకున్నట్లుగా కూడా పోనీ మీరు కొన్ని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. 2 నిమిషాలు మాట్లాడితే ఉమ్, అసలు జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి పారిపోతాడు. ఉమ్, ఆయన కూర్చోగలడు అంతసేపు. ఓకే, అర నిమిషం మాట్లాడితేనే తట్టుకోలేడు. ఉమ్, 2 నిమిషాలు రఘురామకృష్ణరాజు నోరు విప్పితే ఆయన జంప్ ఉమ్, మామూలుగా ఉండదు అప్పుడు. అందుకని దీనికే ఈయనకి ఇలాగ అసలు మనకు తెలుసు కదా ఎట్లా బాయిల్ అయిపోవడం అంటాం, ఉమ్, అట్లా బాయిల్ అయిపోయి ఉంటాడు ఆయన. కాబట్టి ఏవి చేయలేడు, మింగలేడు, కక్కలేడు. ఉమ్, ఇప్పుడు పాపం వెళ్ళి బయట ధర్నాలు వేరే చేస్తాడు కదా. ఉమ్, ఇంకా చాలా ఉంది. ఇప్పుడు శాసనసభ నుంచి ఎలా తప్పించుకోవాలా అనే ఆలోచనలో ఉండగా పాపం రఘురామకృష్ణరాజు గారు అనవసరంగా డిస్టర్బ్ చేశారు. ఉమ్, ఇప్పుడు ఆయన మూడంతా పాడు చేశారు ఈయన. ఉమ్. ఎట్లా ఏంటి జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలే చెవిలో చెప్పుండొచ్చా? అంటే లేకపోతే ఆయన ప్రేమ కబుర్లు చెప్తారండి. ఉమ్, వాళ్ళిద్దరికి ఏమైనా అంత సత్సంబంధాలు ఉన్నాయా? ఉమ్, జగన్మోహన్ రెడ్డి మన ఇద్దరం కలిసి ఆ సైట్ కొట్టేద్దామా, లేకపోతే ఆ 100 ఎకరాలు కొట్టేద్దామా అంటాడు ఆయన. ఉమ్, అన్నాడు కదా, అది ఓన్లీ సజ్జల అలాంటి వాళ్ళు మాట్లాడుకోగలరు. ఉమ్, లేకపోతే జవహర్ రెడ్డి అక్కడ 800 ఎకరాలు ఉంది సార్, ఇక్కడ ఇంకో 500 ఎకరాలు ఉంది సార్, ఉమ్, లేకపోతే అక్కడ ప్యాలెస్ కడదాం సార్, అలాంటివి వాళ్ళు చెప్తారు, వైసీపీ వాళ్ళు చెప్తారు. ఉమ్. కానీ పాపం మరి రఘురామకృష్ణరాజు గారి గుసగుసలకి జగన్మోహన్ రెడ్డి నుంచి రియాక్షన్ ఏంటి? చాలా కోపం వచ్చింది కదా ఆయనకి మొహం కందగడ్డలా అయిపోయి ఉంటుంది కదా, భరించలేకపోయాడు ఆయన. ఉమ్, ఆయన ఏమి మాట్లాడలేకపోయాడు. అది ఆయనకి ఏం చేయాలో తెలియలేదండి. అంటే ఊహించని పరిణామం ఇది, ఎవరు ఊహించి ఉండరు కదా, సభలో ఎవడైనా ఊహిస్తాడండి. ఉమ్, ఇప్పుడు వాళ్ళిద్దరికి కోల్డ్ వార్ జరుగుతోంది ఫస్ట్ నుంచి కూడా. ఈయన ఓపెన్గా మాట్లాడతాడు, తిడతాడు. నిన్న కూడా తిట్టాడు కదా జగన్ని, ఉమ్, నువ్వు బయటికి రారా చూసుకుందాం అన్నట్టే మాట్లాడాడు ఆయన. ఉమ్, అస్సలు ఎక్కడ తగ్గట్లేదు. మీరు రఘురామకృష్ణరాజు గారిని చూసారంటే ఉమ్, గెలవక ముందు అంటే వైసీపీలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో, తెలుగుదేశానికి వచ్చి తెలుగుదేశంలో గెలిచాక కూడా ప్రతిరోజు ఆయన ప్రెస్ ముందుకు వస్తున్నారు. ఉమ్, ప్రతిరోజు జగన్ని చెడు కూడా ఆడుతున్నాడు ఆయన. కాబట్టి ఇంక ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇవాళ ఎవ్వరు ఊహించని పరిణామం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి చెవిలో మాట్లాడటం. ఉమ్, సభ అంతా కూడా ఒక రకంగా షాక్ అయి ఉంటుంది. ఏంటి బద్ధ శత్రువులు ఇట్లా వెళ్ళి మాట్లాడటం ఏంటి అనుకుంటారు కదండి. ఉమ్, సో ఇది ఒక మంచి ఆసక్తికర పరిణామం. ఇంకొంచెం ఏంటంటే ఇందులో ఒక పన్ను ఉంది మనకి, ఉమ్, అవునా కదా. ఓకే, సో ఇది అందరినీ కూడా ఒక నవ్వులు పూయించే సన్నివేశం కూడా. ఉమ్, అంటే జగన్మోహన్ రెడ్డిని ఆ రకంగా అంటే అతన్ని ఏమనాలి, వెక్కిరించడం కంటే కూడా అతన్ని ఒక రకంగా రెచ్చగొట్టడం. అది ఉమ్, అంటే అది రెచ్చగొడితే తెలివైన వాడైతే దాన్ని నవ్వుతూ తీసుకుని ఉమ్, దీనికి కౌంటర్ ఏం చేయాలంటే ఆయన రాజకీయంలో చూపించాలి. ఉమ్, కానీ ఈయనకి అంత తెలివితేటలు లేవు కాబట్టి ఉమ్, దీన్ని ఏ రకంగా మనం ఎదుర్కోవాలో తెలియక ఉమ్, ఏదైనా దాడి చేయడానికి ఆలోచిస్తాడు ఆయన. ఉమ్, రఘురామకృష్ణరాజు మీద మళ్ళీ ఎలా దాడి చేయాలి అనే తప్ప ఇంకో ఆలోచన ఉండదు ఆయనకి. ఉమ్, అంటే ఆయన రాజకీయ నాయకుడు కాదు కాబట్టి. ఉమ్, ఏది ఏమైనా ఇవాళ అసెంబ్లీ సమావేశాలు చాలా అద్భుతంగా మొదలయ్యాయండి. ఉమ్, ఒక చక్కటి సన్నివేశంతో తెలుగు ప్రజలందరికీ కూడా ఒక కనువిందు ఉమ్. చేశాయి. మరి ఆ వినువిందు ఏంటో మనం తెలుసుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.